శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ, అదేవిధంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమము దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీమన్నారాయణ కటాక్షం కలుగుతూ ఆరోగ్య మనోవాంఛలు కలుగుతూ ఉండాలని కోరుకుంటూ, డిసెంబర్ నెలలో ఈ మేషరాశి దగ్గర నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరగబోతున్నాయి, అద్భుత అవకాశం ఈ డిసెంబర్ నెలలో మనల్ని ఏమైనా వరిస్తోందా, ఆర్థికంగా ఈ నెల స్థిరత్వం ఏర్పరచడానికి ఏదైనా అవకాశం ఉందా, ఈ డిసెంబర్ నెలలో ఏమన్నా పెను ప్రమాదాలు ఉన్నాయా, ఒకవేళ అటువంటి ప్రమాదాలు ఉంటే తప్పించుకోవడానికి ఎటువంటి దేవతారాధన చేయాలి, ఏ మంత్రాన్ని మనం నిత్యము ఉచ్చరించుకోవాలి, ఈ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఎటువంటి దానం చేస్తే కలిసి వస్తుంది, ఆర్థికంగా కానీ ఆరోగ్య సమస్యలు కానీ తొలగేటువంటి అవకాశం ఏమన్నా ఉందా, ఈ నెలలో అన్నా సరే అప్పుల బాధలు బయటపడతాయా లేదా, ఈ డిసెంబర్ నెలలో మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా ఆకస్మిక ధనప్రాప్తి ఉందా, ఎటువంటి అక్రమ సంబంధాలన్నా బయటపడతాయా, మా యొక్క జీవితంలో మార్పులు అనేటువంటివి ఈ నెలలో ఏమన్నా సంభవిస్తున్నాయా లేదా అనేటువంటి పూర్తి విషయాన్ని మనం కూలంకషంగా పరిశీలన చేసుకుని ఎటువంటి దానాలు, ఎటువంటి దేవతారాధన చేయడం, ఈ నెలలో ఏ విధంగా మన యొక్క కార్యక్రమాలు ముందుకు వెళ్ళడానికి మనం ఏ విధమైనటువంటి నియమాలు పాటించాలనేటువంటి విషయాన్ని క్లుప్తంగా పరిశీలన చేసుకుని చక్కగా భగవంతుడి కటాక్షంతో మనం అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా దిగ్విజయం చేసుకునేటువంటి విధంగా ఇప్పుడు డిసెంబర్ ఫలితాలను మనం వివరించుకుందాం. కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనగా, ఆర్థికంగా కుంభరాశి వారు పర్వాలేదులే అని మాట అనుకుంటుంటారు, ఇబ్బందులు అయితే పెద్దగా ఏం కలగవు, ఊపిరి పీల్చుకోలేనంత అప్పుల వాళ్ళు మీద పడ్డమైతే జరగదు, ప్రెషర్ అయితే ఉంటుంది కానీ ఎక్కువ మోతాదులో ప్రెషర్ ఉండదు, మీ మాట నమ్ముతారు, ఈ నెల ఆగుతారు, ఇబ్బందులు ఏమి కలగజేయరు. కుంభరాశి వారికి రాజకీయంలో ఉన్న వారికి కాస్త ఇబ్బందిదాయకంగా ఉంటుంది, పైకి ఏడర్ మిమ్మల్ని అంత కేదారు చేయరు, జనాల్లో ఆదరణ ఉంటుంది తప్ప పైన ఉన్నటువంటి అధికారులు కానీ మీ పైన ఉన్న అధికారులు మిమ్మల్ని లెక్క పెట్టక పక్కన పెట్టడం అనేటిది చూద్దాం తర్వాత నీ సంగతి ఆలోచిద్దాం అనేటువంటి మాటని ఎదరికి మిమ్మల్ని మూవ్ చేస్తూ ఉంటారు. విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతూ ఉంటుంది, ఇతరితర కార్యకలాపాల మీద ఎక్కువసేపు శ్రద్ధ వహిస్తారు, చదువు మీద శ్రద్ధ బాగా తగ్గిపోతూ ఉంటుంది. వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకుంటే కనుక ఈ నెల 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 16వ తారీఖు మధ్యలోపు వ్యాపారం ప్రారంభం చేయండి, అది కూడా పరోక్షంగా చేయండి, కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. వెజిటేబుల్స్ కానీ లేదా గ్లాస్ వర్క్ సంబంధించి కానీ లేకపోతే ఫుడ్కి సంబంధించి కానీ వ్యాపారాలు మీకు బాగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ కుంభరాశి వారికి తమ యొక్క ఆలోచన విధానం కరెక్ట్గా ఉన్న పక్క వాళ్ళ యొక్క సలహాలనే మీరు పాటిస్తూ ఉంటారు, దీనివల్ల అనేకమైన ఇబ్బందులు మీరు గురవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనాన్ని వెచ్చించాలనుకుంటున్నారో వారు అంత యోచదాయకంగా లేదు. ఖచ్చితంగా ఈ నెలలో స్టాక్ మార్కెట్లో మాత్రం కుంభరాశి వారు పెట్టుబడులు పెట్టకండి, అనేకమైన ఇబ్బందులు మీరు గురి చేసేటువంటి అవకాశం లభిస్తుంది. అదే స్థలం కానీ పొలాలు కానీ ఇల్లులు కానీ ఏదన్నా కొనుగోలు చేయాలనుకుంటే కనుక తూర్పు ఉత్తర దిక్షల్లో మీరు పెట్టుబడులు పెట్టుకోండి, అద్భుతంగా కలిసి వస్తుంది. అది కూడా డిసెంబర్ నెల 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు మధ్యలో పెట్టుబడి పెట్టండి,
ఇక్కడ కూడా మీరు నష్టపోరు. అద్భుతంగా మీకు ఆ స్థలం కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలి అనే ఆలోచన ఉన్నటువంటి వారు ఈ నెలలో వాయిదా వేసుకోవడం చాలా మంచిది. రైతుల విషయానికి వస్తే మొదటి 3 వారాలు కూడా ఆనందదాయకంగా ఉంటారు. డిసెంబర్ నెలలో చివరి వారం కాస్త అసంతృప్తితో ఈ నెల పూర్తి అవుతూ ఉంటుంది. నిరుద్యోగులకి అంత కలిసి వచ్చేటువంటి యోచనగా లేదు. ఉద్యోగస్తుల ప్రమోషన్లు కూడా ఈ నెలలో వాయిదా పడేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది ఈ నెలలో రావడానికి 88% అవకాశం ఉంది. ఖచ్చితంగా మీరంటూ కోర్టు నుంచి శుభవార్త అయితే వింటూ ఉంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. పర్వాలేదు, మన మంచి వాళ్ళని చూసి చేసుకున్నాం అనే ఒక నమ్మకాన్ని అయితే కుంభరాశి వారి నెలలో మీకు మీరు సరి చెప్పుకుంటూ ఉంటారు. పెద్ద మనుషుల మధ్యలో కానీ, విందు వినోదాల్లో కానీ, శుభ కార్యక్రమాల్లో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు ఏర్పరచుకుంటుంటారు. పర్వాలేదు, ఇతని మాట మనం వినొచ్చు అని మీకంటూ ఒక గౌరవమైన పీటను వేయడం జరుగుతుంది. ఇక కుంభరాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియకపోతే మీ ఫోటోని మాకు వాట్సాప్ చేయడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి చెప్పడం జరుగుతుంది. కుంభరాశి వారు డిసెంబర్ నెలలో ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మెడ వెనక భాగంలో ఉన్నటువంటి నరాలు లాగడం, మెడ ఒక్కసారిగా పక్కకి తిరిగి నరాలు పట్టేయడం అనేవి జరుగుతుంటాయి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా హెల్మెట్ ఖచ్చితంగా కుంభరాశి వారు ధరించండి. మెడ వ్యవస్థ కొన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు డిసెంబర్ నెలంతా కూడాను మేధా దక్షిణామూర్తి కవచం వినడం లేదా మేధా దక్షిణామూర్తి యొక్క స్వామివారి ఆరాధన చేయడం చాలా మంచిది. శనివారము అదేవిధంగా బుధవారము ఈ 2 రోజులు కూడా పెసలు నానబెట్టి ఏమైనా ఆవుకి తినిపించండి. అద్భుతంగా మీకు కలిసి వస్తుంది. ఈ కుంభరాశి వారు ఈ నెలంతా కూడాను మేధా దక్షిణామూర్తి ఆరాధన, చందనాన్ని అడ్డంగా ధరించడము అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ కుంభరాశిలో ఉన్నటువంటి వారు శనివారము అదేవిధంగా గురువారము ఈ 2 రోజులు కూడా తెల్లటి వస్త్రాలు ధరించడానికి చూడండి. సర్వం మేధా దక్షిణామూర్తి కటాక్షంతో ఆయుర ఆరోగ్యాలు మీకు కలుగుతాయి.